హలో, నమస్తే, వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 11. అంటే మా కుటుంబాన్ని బంధించారండి. ఆమెకు అలా విషం ఇవ్వకుంటే మా వాళ్ళని చంపేస్తామన్నారండి అని భయపడుతూ అంటున్న అతని మాటలు వింటూ, సరే నిన్ను ఎవరు పంపారు చెప్పు, చెప్పావంటే మీ వాళ్ళను విడిపించి నీకు అప్పగించే ప్రయత్నం చేస్తా అని అంటాడు యజ్ఞ. వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్, ఒక ఇద్దరు వస్తారు, నార్మల్ పీపుల్లానే ఉంటారు. మాస్క్ అండ్ స్పెట్స్ పెట్టుకోవటం వల్ల వాళ్ళ మొహాలు అసలు కనపడవు. అలా ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి ఎవరూ లేరు, వాళ్ళిద్దరూ మాత్రమే హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నారు. ఎవరండి మీరు, మా వాళ్ళు ఎటెళ్ళారు, ఎక్కడా కనపడట్లేదే అని నేను చుట్టూ చూస్తూ ఉన్నా. ఒకడు చేతిలో కత్తి పట్టుకొని నా వైపు చూపుతూ, రేయ్ ఇది చూడు అని ఒక వీడియో కాల్ వేశాడు. ఎక్కడో మరి తెలియదు, ఒక చోట గదిలో మా వాళ్ళను బంధించారని అర్థమైంది. మా వాళ్ళని ఏం చెయ్యకండని ప్రాధేయపడ్డాను. అప్పుడు వాళ్ళు, మేం వాళ్ళను ఏం చేయకుండా ఉండాలంటే నువ్వు మేం చెప్పింది చెయ్యాలి, సరేనా అని అడగడంతో ఏం చెయ్యాలని అడిగాను. చూడు, నువ్వు పాము విషయం పరిశోధకులకు హెల్పర్వని మాకు తెలుసు. నువ్వు మా వాళ్లకు చెప్పిన టయానికి చెప్పిన వ్యక్తికి ఎవరికీ తెలియకుండా కొంత విషయాన్ని ఇవ్వాలి. అలా ఇచ్చావంటే నీకు కొంత డబ్బిచ్చి వేరే ఇంకెక్కడైనా జీతం ఇంతకంటే ఎక్కువ వచ్చేలా ఉద్యోగం ఇప్పిస్తాం. భయపడకు, నువ్వు ఇచ్చే విషయంలో నువ్వు దొరికినా తప్పిస్తాం. ఎందుకంటే నువ్వు దొరికితే మేం దొరికినట్టే కదా. ఏది ఏమైనా నీకు మీ వాళ్ళు కావాలంటే మేం చెప్పినట్టు చేయాల్సిందే. నువ్వు ఇచ్చే విషయం ఎలా ఉండాలంటే తిన్నా వెంటనే ప్రాణం పోవాలి, కానీ అది ఎందువల్ల అనే విషయం డాక్టర్లకు కూడా చిక్కకూడదు, అర్థమైందా? లేకుంటే చెప్పాంగా నీకు మీ వాళ్ళు ఎప్పటికీ దక్కరు అని నన్ను బెదిరించి వెళ్ళారు సార్. ఓ, అంటే వాళ్ళు ఇమ్మంటే ఇచ్చావు? అవునండి. సరే, నీకు ఇంకేదైనా తెలుసా? తెలిస్తే చెప్పు, గుర్తు చేసుకో, అప్పుడే నేను ఏదైనా చేసి మీ వాళ్ళను విడిపించే ప్రయత్నం చేయగలను అని అంటాడు యజ్ఞ. వాడు కొంతసేపు ఆలోచించి, వాళ్ళు పొద్దున వచ్చారండి అని అన్నాడు. వాడు ఆ మాటకు ఆత్రంగా, ఏం చెప్పారు చెప్పు అని అడుగుతాడు యజ్ఞ. వాళ్ళు నాతో ఎంతవరకు వచ్చింది అని అడిగారు. నేను విషం నింపిన బాటిల్ని మీరు ఫోన్లో ఫోటోగా చూపిన ఆమెకు ఇచ్చానండి. మీరు చెప్పినట్టే ఎవరికీ తెలియకుండా ఆమెను సాయంత్రం మాల్లో మీ వాళ్ళు చెప్పినట్టు కలిశాను. ఆమె బాటిల్ను ఇంటికి వెళ్ళేలోపే చేజార్ చేసిందంట. బాటిల్ పగిలిపోవడంతో మొత్తం నేలపాలైంది. ఆ విషయం ఆమె నాతో చెప్పింది. మరొకటి ఇవ్వు, ఈసారి మళ్ళీ ప్రయత్నిస్తానంది. నేను సరే, రేపు మార్కెట్లో ఇస్తా, ఈసారి జాగ్రత్త, అది తేవడం చాలా కష్టం అని చెప్పి ఇంటికి వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ నాకంటే ముందే వచ్చి ఉన్నారు. ఏరా, ఏమైంది చెప్పు, చెప్పింది చేశావా అని అడిగారు. నేనేమో సరిగ్గానే ఇచ్చాను, కానీ ఆవిడే బాటిల్ పగలగొట్టుకుందంట, చేయి జారిందంట, నన్ను మరొకటి ఇవ్వమని అడిగింది. రేపిస్తానన్నాను అని నేను చెప్పగానే వాళ్ళల్లో ఒకడు, అది అలారా దారికి, లేకుంటే మీ వాళ్ళు మీకు దక్కరు అని బెదిరించారు. సరిగ్గా అప్పుడే ఫోన్ రావడంతో, అన్నా అలాగే అన్నా, మీరు చెప్పినట్టే చేస్తున్నామన్నా, కాకపోతే ఇప్పుడే తెలిసింది, మొదటిసారి విఫలమయ్యాము, రెండోసారి ప్రయత్నిస్తున్నారు. మీరు కంగారు పడకండి అన్నా, అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. పెద్దమ్మగారిని అడిగామని చెప్పండి అని అంటూ ఫోన్ పెట్టేశారు. దాని తర్వాత నేను మళ్ళీ కష్టం మీద తెచ్చి ఆమెకు ఇచ్చాను. ఈసారి పనైపోయేలా చూడు, మళ్ళీ తేవడానికి నాకు వీలు పడదు, నాపై కేసు లాంటివి పడచ్చు, ఇంకేదైనా జరగచ్చు అని చెప్పి ఇచ్చాను. అదే మీరు తినలేదని నాతో చెబుతూ ఉంటే మీరు వచ్చి నన్ను పట్టుకున్నారు అని సమాధానమిస్తాడు ఆ బండ. సరే, నీకు మా వంటావిడ బయటకు వెళ్ళడం రావడం సరిగ్గా ఎలా తెలుస్తుంది? అది సార్, నాకు ఫోన్ వస్తుంది, వాళ్ళు చెబుతారు, నేను వెంటనే వెళ్ళి ఆమెను కలుస్తాను, తిరిగి వాళ్ళకు చేద్దామంటే ఫోన్ కలవదు. ఈ విషయానికి నిజంగానే సంబంధం లేదా?
లేదు సార్ అని బాధపడతాడు. దాంతో కొంత డబ్బు చేతిలో పెట్టి, సరే అయితే నువ్వు వాళ్ళని నీకు ఒప్పజెప్పే బాధ్యత నాది. దానికి నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది. ఏంటి సార్ అది? నువ్వు ఇప్పుడు జరిగిందంతా జరగనట్టుగా నార్మల్గా ఇంటికి వెళ్ళు. నీ ఫోన్ నెంబర్ నాకివ్వు అని అడిగి తీసుకొని మీ వాళ్ళు వచ్చేదాకా ఎవరికీ అనుమానం రాకుండా రోజు మామూలుగా నువ్వు ఆ వంట ఆవిడిని కలుస్తూ ఉండు. ఏదైనా క్లూ తెలిస్తే చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు యజ్ఞ. దాంతో కన్నీళ్లు తుడుచుకుంటూ థ్యాంక్ యూ సార్ అంటాడు. ఎవరికీ డౌట్ రాకుండా మళ్ళీ పనివాడి గెటప్లోనే బంగ్లాకు వెళతాడు యజ్ఞ. బండవాడు వెళ్ళిన 10 నిమిషాలకు మిగతా వాళ్ళు కూడా వెళతారు. లోపలికి వెళ్ళటమే యజ్ఞ ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంటాడు. అమ్మ సుభద్ర చేతి కాఫీ తాగుతూ కూర్చున్నాడు యజ్ఞ. కొడుకు దగ్గర తండ్రి జగదీశ్వర్, అతని ఫ్రెండ్ డిటెక్టివ్ త్రినేత్ర కూర్చొని ఏమైంది యజ్ఞ అని అడగగానే యజ్ఞ జరిగింది మొత్తం చెప్పాడు. త్రినేత్ర, నాకు ఒక డౌట్ రావడంతో, ఇన్ఫర్మేషన్ కూడా రావడంతో నేను కూడా ఇలా ట్రాకర్ని సెట్ చేయించాను అని చెబుతాడు త్రినేత్ర. మనం కొద్దిగా వెయిట్ చేద్దాం, ఏదైనా క్లూ ఇంకొంచెం ఏమైనా దొరుకుతుందేమోనని అంటాడు త్రినేత్ర. త్రినేత్ర అలా అంటూ ఉండగానే త్రినేత్ర చెవిలో ఉన్న ఇయర్ ఫోన్ సౌండ్ చేయడమే కాకుండా ల్యాప్టాప్కి కనెక్ట్ అయ్యాడు. వాళ్ళు ట్రాకర్తో పాటు చిన్నపాటి మైక్ పెట్టారు. ల్యాప్టాప్లో త్రినేత్ర అసిస్టెంట్స్, సార్ ట్రాకర్ని ఫాలో అవుతున్నాం. వాళ్ళు వాళ్ళ వ్యాపార బండ్లు ఒకచోట పెట్టేశారు. అక్కడ నుండి వాళ్ళిద్దరూ ఒకే బైక్పై వెళ్తున్నారు సార్ అని. ఓకే, ఫాలో. మీరు వెళ్ళే లొకేషన్ మాకు పెట్టండి. ఏదైనా తేడా వస్తే ఫోన్ చేయండి. మీరు జాగ్రత్త అని త్రినేత్ర అనడంతో ఓకే సార్ అంటూ కాల్ కట్ చేసి వారి డ్యూటీని సీరియస్గా చేసుకుంటూ వెళ్తున్నారు ఏజెంట్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరగనుందో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాం. బాయ్.